మక్తల్ నియోజకవర్గం. అక్కడి ఎన్నికల ఫలితాలపై ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఇది కేవలం గెలుపోటముల గురించి కాదు. అసలు ఈ విశ్లేషణ ఉద్దేశ్యం వ్యక్తులని విమర్శించడం అస్సలు కాదు. ఫలితాలని ప్రభావితం చేసిన వ్యవస్థలు, అనుసరించిన వ్యూహాలు, ఇంకా ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలు ఏంటో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. పదండి, ఈ విశ్లేషణను మొదలు పెడదాం. సరే, ఈ విశ్లేషణలో మనం 6 ముఖ్యమైన అంశాల్ని చూడబోతున్నాం. ముందుగా అంకెలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల నాడి ఎలా ఉందో అర్థం చేసుకుందాం. అక్కడ్నుంచి అసలు ఓటమికి గల కారణాలేంటో విశ్లేషించి ఆ పాఠాల నుంచి భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలో చర్చిద్దాం. మొదటి భాగం మక్తల్ తీర్పు. అసలీ అంకెలు మనకు చెప్పే కథే ఏంటి? 2023 ఎన్నికల ఫలితాల ద్వారా మక్తల్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఆ వాస్తవ పరిస్థితిని మనం మొదట అర్థం చేసుకోవాలి. మనం విశ్లేషణలోకి లోతుగా వెళ్లే ముందు అసలు మక్తల్ అంటే ఏంటి, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది చూడండి. ఇది చాలా విశాలమైన గ్రామీణ నియోజకవర్గం, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. ఇక్కడి ప్రజల జీవితాలు, వాళ్ల ఆశలు, ఆకాంక్షలు అన్నీ అభివృద్ధి చుట్టూనే తిరుగుతాయి. కాని అదే సమయంలో ఈ ప్రాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు చూడండి అసలైన సంఖ్యలను. ఇవి కాదనలేని నిజాలు. 2018లో బీఆర్ఎస్ బలంగా దాదాపు 48% ఓట్లతో ఉంది. కాని 5 ఏళ్లు గడిచేసరికి 2023కొచ్చేసరికి ఆ ఓట్ల శాతం కేవలం 30%కి పడిపోయింది. ఇది మామూలు మార్పు కాదు, ఏకంగా 17 పాయింట్ల భారీ పతనమన్నమాట. ఇంత పెద్ద మార్పు వెనుక కారణాలు ఏమై ఉంటాయి? ఫైనల్గా తేడా ఎంతంటే సుమారు 17,500 ఓట్లు. దీన్ని కేవలం ఒక అంకెగా చూడొద్దు. భవిష్యత్తులో గెలవాలంటే ఎంత పెద్ద సవాలుని ఎదుర్కోవాలో ఈ నంబర్ మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. సరే, అంకెలు మనకు ఒక కథ చెప్పాయి. కాని ఆ అంకెలకు ప్రాణం పోసింది అక్కడి ప్రజలు. ఇప్పుడు మనం వాళ్ల దగ్గరికి వెళ్దాం. ఆ ఓట్లు వేసిన ప్రజల వాస్తవ జీవితాలు, వాళ్ల పరిస్థితులు ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మక్తల్ సామాజిక ఆర్థిక స్వరూపం చూస్తే దాదాపు 2,42,000 మంది ఓటర్లు. జీవనాధారం ప్రధానంగా వ్యవసాయమే. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ రెడ్డి వర్గం మరియు బలంగా ఎదుగుతున్న బీసీ, ముఖ్యంగా ముదిరాజ్ వర్గాల సమీకరణాల చుట్టూనే తిరుగుతాయి. ఈ డైనమిక్ చాలా చాలా కీలకం. ఇక్కడ అభివృద్ధి లోటు ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబరు చాలు. మక్తల్ మండలంలో మహిళల అక్షరాస్యత కేవలం 36.5%. అంటే ఆలోచించండి, దాదాపు 3/2 మహిళలు చదువుకు దూరంగా ఉన్నారు. దీని ప్రభావం వాళ్ల మీదే కాదు, వాళ్ల తర్వాతి తరంపైన కూడా ఎంతలా పడుతుందో మనమూహించవచ్చు. ఇలాంటి వాస్తవాలు చూసినప్పుడు ఒక పాలకుడిగా లేదా నాయకుడిగా మన బాధ్యత ఏంటి? మన రాజ్యాంగ విలువలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ప్రతి పౌరుణ్ణి గౌరవంగా చూడాలి. వాళ్ల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా సరైన సమాచారంతో మాట్లాడాలి. ఈ విలువలని దృష్టిలో పెట్టుకునే మనమీ ఓటమిని విశ్లేషించాలి. సరే, ఇప్పటిదాకా ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలైన విశ్లేషణలోకి వెళ్దాం. ఇది ఎందుకు జరిగింది, దాని మూలాల్లోకి వెళ్దాం. ఇదే మన విశ్లేషణకు గుండెలాంటి ప్రశ్న. ఏకంగా 17 పాయింట్ల ఓటు షేరు ఎలా పడిపోయింది? ఎందుకు పడిపోయింది? దీనికి సమాధానం వెతకడమే మన లక్ష్యం. ఈ పతనానికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. ఇవి విడివిడిగా జరిగిన పొరపాట్లు కావు, ఒకదానితో ఒకటి ముడిపడిన వ్యవస్థాగత వైఫల్యాలు. ఈ ఓటమికి 4 మూలస్తంభాలేంటంటే: 1. కళ్లకు కొట్టొచ్చినట్టు కనపడుతున్న అభివృద్ధిలోటు. 2. పూర్తిగా మారిపోయిన కుల సమీకరణాలు. 3. పార్టీకి తీవ్ర నష్టం చేసిన ఒక నెగటివ్ ప్రచారం. ఇక 4వది యువత ఆకాంక్షలను పట్టించుకోకపోవడం. సరే, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి వైఫల్యం, అభివృద్ధిలో అంతరాలు. దీనికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. కొత్తగా నారాయణపేటలో మెడికల్ కాలేజ్ కట్టారు, చాలా మంచి విషయం. కాని అందులో 90% సిబ్బంది కొరత ఉంది. అంటే భవనం ఉంది కాని సేవ లేదు. ఇచ్చిన హామీలు ఎలా నీరుగారిపోయాయో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన నిదర్శనం. రెండోది కుల సమీకరణాలు. ఇది చాలా వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ప్రతిపక్షం ఏం చేసిందంటే, సాంప్రదాయంగా సిట్టింగ్ అభ్యర్థికి అండగా ఉండే ఓటు బ్యాంకును చీల్చడానికి బలంగా ఉన్న ముదిరాజ్ అంటే బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపింది.
ఈ ఒక్క ఎత్తుగడతో అక్కడి రాజకీయ లెక్కలన్నీ తారుమారయ్యాయి. మూడోది నెగటివ్ ప్రచారం. మగునూర్ స్కూల్ ఘటన. ఇది ఒక చిన్న నిప్పుర్రవ్వలా మొదలైంది. మధ్యాహ్న భోజనంలో సమస్య అని వార్తలొచ్చాయి. ప్రతిపక్షం దాన్ని అందిపుచ్చుకుని తల్లిదండ్రులతో నిరసనలు చేయించింది. స్థానిక నాయకుల అరెస్టులు జరిగాయి. చివరికి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వమంటే నిర్లక్ష్యం అని ఒక బలమైన అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఇక నాలుగోది, బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది, యువతలో నిరాశ. స్థానికంగా చదువుకున్నా ఉద్యోగాలు లేవు. భవిష్యత్తు మీద భరోసా కనిపించట్లేదు. ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ నిస్సహాయత వాళ్లని మార్పు కోసం ఓటువేసేలా చేసింది. ఇది ఒక రకంగా నిరసన ఓటు. సరే, ఇప్పటిదాకా సమస్యల్ని విశ్లేషించాం. రోగ నిర్ధారణ పూర్తయింది. ఇప్పుడు చికిత్స ఏంటి? డేటా ఆధారంగా ఒక పునరుద్ధరణ ప్రణాళిక ఎలా ఉండాలో చూద్దాం. భవిష్యత్తులో ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే 3 అత్యవసర ప్రాధాన్యతలుండాలి. 1 ఆరోగ్యం, ఆ మెడికల్ కాలేజీలో సిబ్బందిని నింపాలి. 2 విద్య, కొత్త డిగ్రీ, పీజీ కాలేజీలు తీసుకురావాలి. 3 గ్రామీణ కనెక్టివిటీ, ఊళ్లకి రోడ్లు, నీటి వసతి. ఇవి కేవలం పనులు కాదు, ప్రజల ప్రధాన సమస్యలకు నేరుగా ఇచ్చే సమాధానాలు. ఇక పార్టీ పునర్నిర్మాణానికి ఒక చతుర్ముఖ వ్యూహం అవసరం. శివుడిలా క్షేత్రస్థాయిలో ఉన్న బలహీనతలను సరిదిద్దాలి. బ్రహ్మలా యువత కోసం కొత్త నైపుణ్య శిబిరాలు, ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి. దుర్గలా నిర్లక్ష్యం ఎక్కడ జరిగినా కఠినంగా ఉంటూ జవాబుదాయితనంతో ప్రజలను రక్షించాలి. ఇక విష్ణువులా నిరంతరం అభివృద్ధి పనుల కోసం పనిచేస్తూ వాటిని ప్రజలలోకి తీసుకెళ్లాలి. ఈ 4 కలిస్తేనే పార్టీ మళ్లీ బలోపేతమవుతుంది. మనం ఆధునిక వ్యూహాలు, ముఖ్యంగా డిజిటల్ ప్రచారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. టెక్నాలజీని వాడుతున్నప్పుడు నైతికతను మర్చిపోకూడదు. ప్రజలతో డిజిటల్ పద్ధతుల్లో సంప్రదించేటప్పుడు వాళ్ల వ్యక్తిగత గోప్యతను, వాళ్ల సమ్మతిని గౌరవించాలి. మన దేశ చట్టాలు చెప్పేది కూడా ఇదే. టెక్నాలజీ అనేది ప్రజలకు సేవ చేయడానికే గాని వాళ్ళనిబ్బంది పెట్టడానికి కాదు. చివరగా మనం ఎన్నికల ఎత్తుగడలని దాటి ప్రజాసేవ అనే అసలైన తత్వశాస్త్రం వైపు వద్దాం. ఈ మాటలు చాలా ముఖ్యమైనవి. నిజమైన తీర్పు పోలింగ్ రోజున గెలవబడదు, అది మధ్యలో ఉన్న ప్రతిరోజూ సంపాదించబడుతుంది. అంటే అసలు గెలుపు అనేది ఎన్నికల రోజొచ్చేది కాదు, 2 ఎన్నికల మధ్య మనం చేసే పని ద్వారా, ప్రజలకిచ్చే భరోసా ద్వారా ప్రతిరోజూ సంపాదించుకోవలసినది. కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. డేటాను, జవాబుదారీతనాన్ని ఆధారంగా చేసుకుని ఒక వ్యవస్థను నిర్మిస్తే, ఈ ఓటమిని ఒక పాఠంగా మార్చుకొని భవిష్యత్తులో ఒక గొప్ప సేవా వారసత్వాన్ని నిర్మించడం సాధ్యమేనా? ఆలోచించండి.